అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. గోదాదేవి తనను తాను గోప బాలికగా భావించి, తన స్నేహితురాలను గోపికలుగా భావించి, తాను ఉన్నటువంటి ప్రదేశాన్ని గోకులంగా భావించి ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తుంది. అయితే మొట్టమొదటి పాసురంలో గోదాదేవి కలిసి వచ్చినటువంటి కాలాన్ని కొనియాడుతూ గోపికలకు ఆహ్వానాన్ని పంపిస్తుంది. సంపదలతో తొలతూగే గోకులంలో నివాసం ఉంటున్నటువంటి విలక్షణమైనటువంటి ఆభరణములు కలిగిన గోప బాలికలారా, పదునైన వేల ఎదుములను ధరించిన నందగోపుని కుమారుడు, అందమైన కన్నులు కలిగినటువంటి యశోదాదేవి యొక్క ఒడిలో బాలసింహము, నల్లని మేఘము పోలిన శరీరం కలిగినటువంటి వాడు, చంద్రసూర్యులను పోలిన నేత్రములు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడు. సకల ప్రయోజనములను, కోరిన కోరికలను తీర్చగలిగినటువంటి వాడు, మనల్ని రక్షించువాడు. భగవంతుడికి దూరంగా ఉండేటటువంటి రోజులు పోయాయి, మంచి రోజులు వచ్చాయి. ఈ మార్గశీర్ష మాసంలో మన తాపం తీరేట్లుగా స్నానం చేసి శ్రీమన్నారాయణుడే మనకి రక్షకుడుగా నమ్మి ఆయననే ఆరాధిస్తూ ఆయన్ని పొందేటటువంటి ప్రయత్నంగా ఈ వ్రతాన్ని చేద్దాము అని గోదాదేవి గోపికలకు ఆహ్వానాన్ని పంపిస్తుంది.